ప్రభు అంటాడు, అతన్ని క్షమించి అతన్ని స్వస్థపరిచి ఇక మరీ ఎక్కువ కీడు నీకు రాకుండానట్లు నువ్వు పాపము చేయొద్దు అంటాడు. ఈరోజు దేవుని వలన నువ్వు స్వస్థత పొందుకున్నావు, దేవుని వలన ఐశ్వర్యాన్ని పొందుకున్నావు, దేవుని వలన నువ్వు ఈరోజు అభివృద్ధి పొందావు, దేవుని వలన ఈరోజు నువ్వు శక్తిని బలమును పొందావు, సంతోషంగా జీవిస్తున్నావు. కాబట్టి మరల నువ్వు మళ్ళీ దేవుడికి విరోధమైన పనులు చేస్తున్నప్పుడు, మళ్ళీ దేవునికి విరోధమైన నువ్వు కార్యాలను చేస్తున్నప్పుడు ఆ కీడు ఎక్కువ అవుతుందంట. ఈరోజు నీ జీవితంలో నువ్వు స్వస్థత పొందాక, ఆరోగ్యాన్ని పొందాక, ఆరోగ్యం వచ్చింది, బలం వచ్చింది కదా అని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు మునుపటి కంటే కలిగే కీడు మరి అధికంగా ఉంటుందని యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు. కాబట్టి నీ జీవితంలో పాపాన్ని మానుకోవాలి. పాపం అంటే ఏదో పెద్ద పెద్ద హత్యలు చేయడం, వ్యభిచారించడం, దొంగలించడం ఇది కాదు. పాపం అంటే దేవుని మాట వినకపోవడమే పాపము, దేవునికి నచ్చని పని చేయడమే పాపము. అటువంటి దేవునికి విరోధమైన పాపము, దేవునికి విరోధమైన పనులను చేస్తున్నప్పుడు కీడు మరీ ఎక్కువ అవుతుందని ప్రభు ఖచ్చితంగా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి నీ జీవితంలో నువ్వు దేవుని మార్గంలోకి వచ్చాక కాంప్రమైజింగ్ లేదు, పాపము విషయంలో కాంప్రమైజింగ్ లేదు. పాపము పాపమే. నీ జీవితంలో నీ హృదయంలో దేవునికి విరోధమైన ఏదున్నా దాన్ని నిర్దాక్షిణంగా తొలగించుకోవాలి, లేకపోతే కీడు మరి అధికమవుతుందని యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు. నీ జీవితంలో దేవుడికి ఏది విరోధమై ఉందో నీ మనస్సాక్షి నీకు చెప్తుంది. దాన్ని నువ్వు తొలగించుకున్నప్పుడే నీ నుండి కీడు, పాపము, నీ నుండి శోధన దూరం అవుతుంది. కాబట్టి నీ హృదయంలో ఏది దేవునికి విరోధమైన ఆలోచనలు ఉన్నాయో, ఏ తలంపులు ఉన్నాయో దాన్ని తొలగించుకున్నప్పుడే నువ్వు శోధన నుంచి బయటపడతావు, కీడు నుంచి బయటపడతావు. అటువంటి కృప నీకు కలగాలంటే నీ పాపాన్ని విడిచిపెట్టి దేవుని మార్గములోకి నువ్వు రావాలి, దేవుని ఉపదేశానుసారంగా నువ్వు జీవించాలి, దేవుడు పెట్టిన సంఘ క్రమాన్ని నువ్వు అనుసరించాలి. అప్పుడు దేవుడు నీకు కృపను చూపిస్తాడు. ఆయన మహా ఆశ్చర్య కార్యాలు ఈ జనరేషన్లో నీ పట్ల జరుగుతూ ఉంటాయి. ఆమేన్.